సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే కొంత యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా నా హ్యాపీయెస్ట్ మూమెంట్ని కూడా ఈరోజు గైస్ నేను ఈ వీడియో అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో అదేంటి అంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉండొచ్చు. మనకు ఫైనల్గా వచ్చేసి ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకు పిన్ అయితే రావడం అయితే జరిగింది గైస్. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి నా సెకండ్ యాడ్సెన్స్ అకౌంట్. ఆల్రెడీ నా పేరు మీద యాడ్సెన్స్ అకౌంట్ వచ్చింది. ఇది వచ్చేసి మా మదర్ పేరు మీద అయితే తీసుకున్న గైస్. ఓకేనా? సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఈ యొక్క కంప్లీట్ యాడ్సెన్స్ సంబంధించిన డౌట్స్ని ఈరోజు గైస్ ఈ వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఒకవేళ మీరు ఇంకా యాడ్సెన్స్కి అప్లై చేయని వాళ్ళు ఉంటే కూడా డెఫినెట్ గైస్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో అప్లై చేసినప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇప్పుడు మీకు క్లారిఫై అవుతాయి. ఒకవేళ మీరు ఇప్పుడు కనుక అప్లై చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీరు ఈ సిచ్యువేషన్ ఏవైతే నేను ప్రాబ్లమ్ చెప్తున్నానో ఇవి కనుక మీరు ఫేస్ చేశారనుకోండి కొంచెం ధైర్యంగా ఉండడానికి యూజ్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో దయచేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ ఫస్ట్ నా గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత మిగతా పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ నాకు వచ్చేసి ప్రజెంట్ టెక్ ఛానల్ ఉంది అండ్ బ్లాగింగ్ ఛానల్ ఉంది అండ్ అంతేకాకుండా ఇంకో థర్డ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ కంప్లీట్ 3 ఛానల్స్ అన్నీ కూడా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయినాయి గైస్. ఓకేనా? బట్ మీ అందరు తెలిసింది ఏంటంటే నాకు టెక్ ఛానల్ అండ్ బ్లాగింగ్ ఛానల్ ఉందని మాత్రమే తెలుసు. బట్ థర్డ్ ఛానల్ గురించి ఎవరికి తెలీదు. బట్ వెరీ సూన్ రివీల్ చేస్తాను గైస్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు టెక్ అండ్ బ్లాగింగ్ ఛానల్ ఏదైతే ఉందో దానికోసం నేను ఆల్రెడీ ఒక యాడ్సెన్స్ అనేది అప్లై చేశాను. అది వచ్చేసి నా పేరు మీద అప్లై చేశాను గైస్. ఓకేనా? అప్లై చేసిన తర్వాత వచ్చిన తర్వాత టెక్ దానికి అదే యాడ్సెన్స్ అకౌంట్ లింక్ చేసిన అండ్ అంతేకాకుండా బ్లాగింగ్ కూడా అదే యాడ్సెన్స్ అకౌంట్ లింక్ చేసిన. సో ఆ రెండింటి నుంచి పేమెంట్ అనేది నాకు ఒకే యాడ్సెన్స్ అకౌంట్కి వస్తుంది గైస్. ఓకేనా? బట్ థర్డ్ ఛానల్ కోసం సపరేట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను మా మదర్ పేరు మీద రిజిస్టర్ చేసి అయితే తీసుకున్నా గైస్. ఓకేనా? సో ఇది నా యాడ్సెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇక్కడ గైస్ యాడ్సెన్స్లో చాలా మందికి ఉండే డౌట్స్లో ఫస్ట్ డౌట్ ఏంటి అంటే అన్న నేను యాడ్సెన్స్ అకౌంట్ అనేది అప్లై చేశాను బట్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని డేస్ తర్వాత వస్తుంది అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ నా ఫస్ట్ యాడ్సెన్స్ అకౌంట్ అది అప్లై చేసినప్పుడు 22 డేస్కి నాకైతే కొరియర్ అయితే డెలివరీ అయింది గైస్. ఓకేనా? సో అంతేకాకుండా ఈ యాడ్సెన్స్ అకౌంట్ వచ్చేసి 27 డేస్కి నాకు డెలివరీ అయింది. ఓకేనా? సో బట్ నేను లేట్ తీసుకున్నా. బట్ డెలివరీ అయిన డేట్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి 22 డేస్ తర్వాత, ఇది వచ్చేసి 27 డేస్ తర్వాత గైస్. ఓకేనా? బట్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే అన్న మాకు ఎప్పుడు వస్తుంది మరి ఏంది అని చెప్పేసి డౌట్ ఉంటుంది. సో కొంతమందికి 5 డేస్ టైం పట్టవచ్చు, 1 వీక్ టైం పట్టవచ్చు, 15 డేస్ టైం పట్టవచ్చు అండ్ 30 డేస్ టైం పట్టవచ్చు. బట్ 30 డేస్ లోపలనే వస్తుంది. ఓకేనా? అది వచ్చేసి మీ లొకేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే యాడ్సెన్స్ ఒక లొకేషన్ వచ్చేసి ఏంటంటే ముంబైలో ఉంటుంది. ఒకవేళ ముంబై దగ్గరలో అనుకున్నారనుకోండి మీకు 5 డేస్లో వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఒకవేళ దూరం ఉన్నారనుకోండి కొంచెం లేట్ అవుతుంది. బట్ డెఫినెట్గా ఏంటంటే 1 మంత్ ముందే వస్తుంది. అండ్ అంతేకాకుండా కొంతమంది డౌట్ ఉంటుంది ఏంటంటే అన్నని అప్లై చేసి 1 మంత్ కూడా అయిపోయింది ఇంకా రావట్లే అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు 1 మంత్ తర్వాత కూడా రాలేదు అంటే డెఫినెట్గా మీరు అందులో మీ యొక్క అడ్రస్ మిస్టేక్ అని చేసి ఉండాలి, లేదంటే ఆ పార్సల్ వచ్చి రిటర్న్ అయిపోయి అయినా ఉండాలి. ఓకేనా? సో ఇలా జరగడానికి రీజన్ ఏంటి అంటే మీ అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వకపోవడం అండ్ అంతేకాకుండా అడ్రస్తో పాటు మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వకపోవడం గైస్. ఓకేనా? సో డెఫినెట్గా ఏంటంటే అడ్రస్ పర్ఫెక్ట్ ఇవ్వండి అండ్ పిన్ కోడ్ కరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా డెఫినెట్గా మొబైల్ నెంబర్ ఇవ్వండి. అది మీదా మీ పేరెంట్స్దా ఎవరిదో ఒకరు ఇస్తే ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ అది వేరే లొకేషన్కి వెళ్ళింది అనుకోండి దానిపైన మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు. అప్పుడు ఏంటంటే మీ లొకేషన్ దగ్గరలో అది లేదనుకోండి జస్ట్ వాళ్ళని దీన్ని టియర్ చేసేసి దాంట్లో ఉన్న పిన్ చెప్పారనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జస్ట్ మీరు ఎంటర్ చేసుకున్నారనుకోండి యాక్టివేట్ అయిపోతుంది. సో చాలామంది ఏమనుకుంటారు ఏంటంటే అన్న ఇది ఇంపార్టెంట్ పిన్ కదా, సో వాళ్ళు చూస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనుకుంటారు. బట్ గైస్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అది మీ మెయిల్ ఐడితో క్రియేట్ చేసిన యాక్సెస్ అకౌంట్ అండ్ అంతేకాకుండా అది మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన పిన్ కాబట్టి వాళ్ళ పిన్ చూసినా ఎక్కడ కూడా ఏడ ఎంటర్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఏం యూజ్ ఉండదు. ఓకేనా? సో చాలామంది అంటారు అన్న ఇది వీడియోలో చూపించద్దు కదా అని చెప్పేసి అనుకుంటారు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో అందుకే చెప్తున్నా డెఫినెట్గా మొబైల్ నెంబర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? అండ్ గైస్ ఇక్కడ సెకండ్ డౌట్ ఏంటంటే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే అన్న ఒక పర్సన్ పైన ఎన్ని యాడ్సెన్స్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. గైస్ ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్కి ఒక యాడ్సెన్స్ అకౌంట్ మాత్రమే వస్తుంది. ఒకవేళ మీకు ఇంకోటి కావాలనుకుంటే మీ బ్రదర్
మదర్, ఫాదర్ లేకపోతే సిస్టర్ వాళ్ళ అకౌంట్స్ అనేవి యూజ్ చేసుకొని మీరైతే యాడ్సెన్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా. సో ప్రెజెంట్ ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉంది, ఇంకోటి అప్లై చేసుకోవడం కుదరదు, అందుకే నేను మా మదర్ పేరు మీద అయితే అప్లై చేశాను, ఫైనల్లీ వచ్చింది గైస్. ఓకేనా. అండ్ ఇక్కడ స్టార్ట్ డౌట్ ఏంటంటే అన్న ఇప్పుడు ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉంది, సో అది ఎన్ని ఛానల్స్కి లింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటుంటారు గైస్. ఇక్కడ మీరు 2 ఛానల్స్ కావచ్చు, 3 ఛానల్స్కి కూడా మీరు ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవచ్చు. బట్ గైస్ ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఒక ఛానల్ ప్రాబ్లం ఫేస్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా 2 ఛానల్స్ కూడా సేమ్ యాడ్సెన్స్ ఒకటి ఉంటుంది కాబట్టి వాటిపైన కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోండి. సో లేదు మాకు 2 ఛానల్స్కి ఎనఫ్, ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా నేను ఛానల్స్ క్రియేట్ చేయను అనుకుంటే మీరు ఒక యాడ్సెన్స్ అకౌంట్ని 2 ఛానల్స్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు అనిపిస్తే మాత్రం 2 ఛానల్స్కి సపరేట్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి గైస్. ఓకేనా. అండ్ ఇక్కడ గైస్ సో 4th థింగ్ వచ్చేసి ఏంటి అంటే చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే అన్న యాడ్సెన్స్ అకౌంట్ని మనం ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు అంటే ఒకసారి వచ్చింది అనుకోండి, సో సడన్గా అది వేరే అడ్రస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనం ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఈ విధంగా గైస్ మీరు టోటల్గా 3 అటెంప్ట్స్ మాత్రమే తీసుకోగలుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు 3 అటెంప్ట్స్లో కూడా మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, ఇంకా యాడ్సెన్స్ అకౌంట్ అప్లై చేసుకోవడం చాలా కష్టం. సో తర్వాత వచ్చేసి మెయిల్ నుంచి అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి, బట్ ఆ ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో దానికి సంబంధించిన వీడియో కూడా కావాలంటే నేను డెఫినెట్గా చేసి పెడతాను. బట్ ఏంటంటే మెయిల్ వెరిఫికేషన్ అనేది ఏ పర్సన్కైనా వస్తే దానికి సంబంధించిన వీడియో చేయొచ్చు. బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పమంటే ఇన్ఫర్మేషన్ అయితే వేరే వీడియో చేసి పెడతాను గైస్. ఓకేనా. బట్ దయచేసి ఏంటంటే 3 అటెంప్ట్స్లోనే మీరు అయితే పోస్ట్కి వచ్చేలా చేసుకోండి. దానికోసం మీరు 100% పక్కాగా మీ యొక్క పర్ఫెక్ట్ అడ్రస్ అనేది ఇవ్వాలి అండ్ మొబైల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తే మీరైతే ఈ యొక్క పార్సల్ అనేది ఎటు వెళ్ళకుండా అయితే ఉంటుంది గైస్. ఓకేనా. అండ్ గైస్ ఇక్కడ 5th థింగ్ వచ్చేసి ఏంటి అంటే అన్న ఇప్పుడు నేను యాడ్సెన్స్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నాను అనుకోండి, నా ఒరిజినల్ అడ్రస్ అనేది ఒక దగ్గర ఉంది, బట్ ఇప్పుడు నేను ఉండేది వేరే దగ్గర ఉన్నా, సో ఏ అడ్రస్ ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. సో గైస్ మీరు ప్రెజెంట్ అడ్రస్ ఏదైతే ఉన్నారో అక్కడదైనా ఇవ్వచ్చు, సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఎప్పుడైతే మీకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు వేరే ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా అడ్రస్ సంబంధించింది, అప్పుడు ఏంటంటే మీరు పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. బట్ ఎప్పుడైతే దీనికోసం అడ్రస్ అడుగుతూ ఉంటుంది కదా అప్పుడు మీరు మీ యొక్క టెంపరీ అడ్రస్ ఇస్తే ఏంటంటే అక్కడికి పార్సల్ వస్తుంది, అక్కడ నుంచి తీసుకోవచ్చు. బట్ బెటర్ ఏంటంటే ఒకవేళ మీ పర్మనెంట్ లొకేషన్లో వేరే వాళ్ళు కనుక మీ రిలేషన్స్ కనుక ఉంటే ఏంటంటే పర్మనెంట్ అడ్రస్సే ఇవ్వండి. అక్కడికి వచ్చిన తర్వాత మీ రిలేషన్స్ తీసుకుంటారు, వాళ్ళు మీకు దీంట్లో ఉండే నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ చెప్పేస్తే అయిపోతుంది గైస్. ఓకేనా. సో ఇది నా సజెషన్. బట్ కుదరదు అనుకుంటే మీరు ఈ విధంగా ఇవ్వచ్చు, బట్ కుదురుతుంది అంటే డెఫినెట్గా పర్మనెంట్ అడ్రస్ ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. ఓకేనా. అండ్ గైస్ సో ఫైనల్గా 6th థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీకు ఏదైతే యాడ్సెన్స్ పిన్ ఇంటికి వస్తుంది కదా వచ్చిన తర్వాత దీంట్లో మీకు 6 డిజిట్ పిన్ వస్తుంది గైస్. ఓకేనా. ఈ పిన్ కనుక మీరు పర్ఫెక్ట్గా గూగుల్ యాడ్సెన్స్లో ఎంటర్ చేయకపోతే అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు 1 2 3 4 5 9 ఎంటర్ చేసి 1 2 3 4 5 8 ఎంటర్ చేసి 1 2 3 4 5 7 ఎంటర్ చేశారనుకోండి, ఈ విధంగా 3 అటెంప్ట్స్లో మీరు ఫెయిల్ అయ్యారనుకోండి కంప్లీట్గా మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ మీ పేరు మీద క్రియేట్ చేసుకోవడం అనేది కుదరదు. సో అప్పుడు మీ పేరెంట్స్ అకౌంట్ పైన అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఈ పిన్ వచ్చిన తర్వాత 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకుంటూ ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. ఓకేనా. సో గూగుల్ యాడ్సెన్స్లో ఈ పిన్ అనేది ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒక 2 to 3 minutes వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి వీడియో చూస్తూ మీరైతే ఎంటర్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు ఈరోజు ఈ వీడియోతో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా, అంటే ఈ యాడ్సెన్స్ సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నా. ఇంకేమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే నాకు కూడా క్లియర్ అవుతుంది అండ్ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాగా ఏమైనా డౌట్స్ ఏదైతే అవి నేను వీడియో చేసి మళ్ళీ పెడతాను కాబట్టి వేరే క్రియేటర్స్ కూడా యూజ్ అవుతుంది గైస్. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్.